మంచోడే కదమ్మా, మళ్ళా వచ్చుడే కదా, మళ్ళా ఓటు వేసుడే కదా. ఇంకా చెప్తాను, ఓటు వేసుడే కదా పక్క పక్క. అటు ఇటు ఓటు ఏమి వేరు కదా, పక్క ఓటు వేస్తారు కదా. మళ్ళీ ప్రధానమంత్రి వేసుడే కదా, వేస్తారు కదా. పిఎం మీకు అర్థం కూడా ఇస్తుండే కదా, ఇస్తుండే లేదా. కాబట్టి అందుకే ఏడవైనా కూడా పేదోళ్ళందరూ మోడీ 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 అంటున్నారు, ఏడవైనా కూడా. కానీ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు ఓటు వేస్తుడు ఎవరు లేరు. అందుకే ఏడవైనా గాని మోడీ గారిని తిట్టడం, ఇక్కడేమో నన్ను తిట్టడం. ఎందుకు తిడుతున్నాయంటే కారణం లేదు. ఏం కారణం లేకుంటే ఏం చేసారో చెప్పరాలు. నేను చేసినాయని చేయలేని చెప్తారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాలు దేశాన్ని పాలించింది. ఏ రోజు దళితుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే, ఏ రోజు కూడా. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో దళితుల సమస్య మీద అంబేద్కర్ గారు ప్రశ్నిస్తే నెహ్రూ అడ్డుకున్నాడు. దళితుల సమస్యల మీద మాట్లాడద్దు అని చెప్తే నేను రాజీనామా చేసిపోతా, లేకుంటే మాట్లాడనియాలంటే మాట్లాడనియని నెహ్రూ అంటే రాజీనామా పత్రం ఆడ వాడేసి బయటకు వచ్చింది. ఎవరు అంబేద్కర్. ఇప్పుడు నెహ్రూ అంబేద్కర్ ను అవమానపరిచింది ఏ పార్టీ? కాంగ్రెస్ కదా. బయటికి వచ్చినటువంటి అంబేద్కర్ గారు ఏం చేశారు? రాజీనామా చేశాక మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఎన్నికలైతే ఎవరి కోసం రాజీనామా చేసిండు? దళితుల కోసం రాజీనామా చేసిండు, పేదల కోసం రాజీనామా చేసిండు. రాజీనామా చేసి బయటికి వచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఓడించిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాల అడ్డంకులు సృష్టించి అనేక తప్పుడు ప్రచారాలు చేసి ఎట్టి పరిస్థితిలో అంబేద్కర్ గారు గెలవద్దు, గెలిస్తే మళ్ళా పార్లమెంట్ కి వచ్చి దళితుల గురించి ప్రశ్నిస్తాడు, పేదల గురించి మాట్లాడతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు గెలవద్దని చెప్పి అంబేద్కర్ ను అడుగడుగునా అవమానపరిచిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు మరణించిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆ పార్టీ దేహాన్ని ఇలా ఢిల్లీలో సమాధి చేయకుండా, అంత్యక్రియలు చేయకుండా, ఇవాళ ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తే అక్కడనే సమాధి చేయాల్సి వస్తుంది. అదొక స్మృతి కేంద్రం ఉంటది. దేశం మొత్తం అంబేద్కర్ గొప్ప వ్యక్తిగా తలుస్తారు, కొలుస్తారు. అటువంటి అవకాశం ఉండదని చెప్పి అంబేద్కర్ గారి యొక్క పార్టీ దేహాన్ని ఏడికి పంపిరు? ముంబై పంపిరు. అవమానించాట కాదా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అంబేద్కర్ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు ఎస్సీల గురించి ఆలోచించలేదు. ఎస్సీల గురించి ఎప్పుడు ఆలోచించిందంటే ఎన్నికలు వస్తే వాళ్ళను ఓటు బ్యాంక్ గా ఓట్లు వేయించుకోవాలి, మాయమాటలు చెప్పి మోసం చేయాలి, వాళ్ళ ఓట్ల ద్వారా గెలవాలి, గెలిచినాక ఎస్సీలను మోసం చేయాలి, దళిత బహుజనులను మొత్తం మోసం చేయాలని చెప్పి మొత్తం అంబేద్కర్ అవమానించింది. దళిత సమాజాన్ని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇలా అప్పుడంటే ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రోజు దళిత గురించి ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించాడు? తెలంగాణ ఉద్యమ సమయంలో అధికారంలోకి రావడానికి ముందు రావాలని చెప్పి కుట్రతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. చేసిండా మరి దళితుని? మరి దళితుల ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఎవరికి లేదా, హోదా లేదా? గిట్టే మీటింగ్ పెట్టి ఊరించుకుంటా ఈ తలక ఈ ముక్కు ఊపుకుంటా దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు. మీరు ఒకసారి వీడియో చూడండి అన్న. ఇప్పుడు ఆ కేసీఆర్ మాటలు ఒకసారి వీడియో చూడండి. దళితులు ముఖ్యమంత్రి చేస్తారో మొత్తం చుట్టలు పెడుతున్నాయి, ఆయనకు మొత్తం చుట్టలు పెడుతున్నాయి. అబ్బా వట్టి అని అంటీరా అనుకున్నాడు. అని చూడండి, ముఖం చూడండి. దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చుట్టలు చూసుకుంటాడు. మళ్ళీ ఏమంటాడు? నేను మాట ఇస్తే తలకాయ నరుక్కుంటా తప్ప అబద్ధం ఆడాడు. మరి తలకాయ నరుక్కున్నాడా? ఆ ముక్కని నరుక్కున్నాడా? దళితులు ముఖ్యమంత్రి చేస్తా అనే అందరం ఓట్లు వేస్తేవి తలకాయ నరుక్కుంటా అన్నాడు. మరి ఏడు నరుకున్నాడు తలకాయ? అన్నిటికీ ఒకసారి తలకాయ నరుక్కుంటాడు, ఒకసారి మూతి నరుక్కుంటాడు, ఒకసారి ముక్కు ఆయన నరికి పక్కడేసారు.
దళితులు ముఖ్యమంత్రి చేయలే 3 ఎకరాల స్థలం ఇచ్చు పక్క పెట్టి ఉండే దళితుల భూములని గుంజుకున్నారు. ఉండబోయి ఎక్కడ కట్టిరు? పోలీస్ స్టేషన్ కట్టాలనే దళితుల భూమే, ఫైర్ స్టేషన్ కట్టాలనే దళితుల భూమే, గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటారు. కలెక్టర్ కట్టాలనే దళితుల భూమే గుంజుకుంటాడా? ఏం కట్టాలన్నా దళితుల భూమి గుంజుకోవడం తప్ప 3 ఎకరాలు ఇస్తున్న కేసీఆర్ మొత్తం ఎక్కడికి ఇవ్వకుండా మోసం చేసింది. ఇలా అన్ని రకాలుగా దళితులను మోసం చేసింది కేసీఆర్. అవునా కదా? అనుమానం ఏమన్నా మీకు 3 ఎకరాలు ఇచ్చింది ఎవరికన్నా ఇచ్చింది ఏమన్నా? ఏమి అన్ని నట్టులో వచ్చాడు. ఇక ఇంతమంది భాష చెప్పాడు. నేను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర పెడతా అని చెప్పి 10 సంవత్సరాలు నాడు 8 సంవత్సరాలు పెడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి పిల్లర్లు లేపుతున్నాడు, ఒకసారి పునాది అవుతున్నాడు, ఒకసారి బేస్మెంట్ కడుతున్నాడు. అది కట్టు లేదు, పీకు లేదు. మోసం చేస్తే నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బిడ్డ నీ సంగతి చూస్తా అని చెప్పి ఆ అంబేద్కర్ విగ్రహం సగం కట్టించి పెట్టిన కదా అని ఆడికి పోయిన 2 సార్లు పోయినక్కనండి. 2 సార్లు